ఇండియన్ బఫేకి వచ్చాము. ఫుల్ అన్ని వెరైటీస్. నడు గ్రావిటేషనల్ పుల్. అందరు ఎలా ఉన్నారు? మేము షార్ట్ రీల్ మిస్టరీ స్పాట్ చేసినప్పుడు చాలామంది లైక్ చేశారు అండ్ దాని మీద ఫుల్ వీడియో చేయండి అని చాలా కమెంట్ చేశారనమాట. సో దానికి ఈరోజు టైం దొరికింది. సో వెళ్ళి మిస్టరీ స్పాట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. వెళ్దామా? సరే, శివ ఎక్కడ? శివవాడు విటమిన్స్ ఏదో కలుపుకుంటున్నాడు వాటర్ లో. ఓకే సరే, ఓకే పద కార్తీ వెళ్దాం. మరి రెడీ? ఏం చేస్తున్నావు? చూద్దాం. ఏం చేస్తున్నావురా? రెడీయా నువ్వు? ఎప్పుడు ఫుల్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంటావా? పద, నా కార్లో వెళ్దాం. పద. అవును, నువ్వు కూడా టెస్లా ట్రక్ రిజర్వ్ చేసావు కదా, అసలు ఏమైంది? నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే దాని రివ్యూ కూడా బాగాలేదు యాక్చువల్లీ. సో మళ్ళీ అది ఊరికే ఛార్జింగ్ చేయాలి ఎవ్రీ కపుల్ ఆఫ్ అవర్స్ అంటే నా వల్ల అవ్వదు. సో గ్యాస్ కొట్టామా 5 minutesలో వెళ్ళామా అంతే. అయితే మరి ఎప్పుడు ఎలక్ట్రిక్ కార్ తీసుకోవద్దు? ఇప్పుడు కాదు, 5 minutesలో ఛార్జ్ అయితే 2 minutesలో ఛార్జ్ అయినప్పుడు అంతా డెవలప్ చేస్తారు కదా, అప్పుడు కొంటాం. ఇక్కడ ఏదో ఫ్లైట్ రేసింగ్ జరుగుతున్నట్టుంది. శివరా, మీకు తెలుసా దాని గురించి? చూడండి. అదేంటంటే ఫస్ట్ ఒకసారి జూమ్ చేస్తా. నాకు ఓకే, ఎక్కడున్నాయి? ఇదిగో, అదేంటంటే ఇప్పుడు కార్ రేసింగ్ ఉంటుంది కదా, సేమ్ కార్ రేసింగ్ లాగానే ఫ్లైట్ రేసింగ్ అనమాట. మీరు జాగ్రత్తగా గమనిస్తే కింద గ్రౌండ్ ఉంటుంది, మనకి ఇక్కడ నుంచి కనపడట్లేదు. ఇదిగో అది బేస్ లొకేషన్. ఆ చుట్టూ ఒక గ్రౌండ్ ఉంటుంది. మన కార్లో గ్రౌండ్ ఉన్నట్టు, కార్స్కి గ్రౌండ్ ఉన్నట్టు రేస్ ట్రాక్ ఆ విమానాలకు కూడా ఉంటుంది అనమాట. వాళ్ళ సొంత విమానాలు చిన్నవి తీసుకొని వచ్చి వాటితో అట్లా రౌండ్లు వేస్తూ ఉంటారు అక్కడ. లాస్ట్ ఇయర్ ఒకసారి అరిజోనాలో ఒక ఫ్లైట్ అలా కింద పడిపోయింది. కార్ రేసింగ్లే కాదు, ఫ్లైట్ రేసింగ్లు కూడా ఉంటాయి. వాళ్ళే తీసుకొని వచ్చి ఎంత ఫాస్ట్గా వెళ్ళారు, ఎన్ని మెలికలు తిప్పారు, ఎంత ఎలివేషన్ పైకి వెళ్ళారు, ఎంత ఫాస్ట్గా కిందకు వస్తున్నారు, చాలా క్యాలిక్యులేషన్లు ఉంటాయి ఫ్లైట్ రేసింగ్. ఫుల్ ఆకలి వేస్తుంది. ఏం రెడీయా బ్యాటింగ్కి? తిందాం. ఇండియన్ బఫేకి వచ్చాము. ఫుల్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. నేనైతే మొత్తం చాట్తో స్టార్ట్ చేశా. నువ్వు? నేనంతా నాన్ వెజ్, చికెన్, మటన్, నాన్. ఓకే, నైస్. ఇది చికెన్ దమ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చట్నీస్, ఫ్రూట్స్, అటేమో మొత్తం కర్రీస్ ఉన్నాయి. చాలా రేర్గా ఉంటుంది మటన్ విత్ దోశ కాంబినేషన్. ఇక్కడ బఫేలో ఉంది, చూద్దాం, ట్రై చేద్దాం. నా ఫేవరెట్ కార్ వెళ్తుంది. మనం రీసెంట్గా ఆర్వీస్ చూడడానికి వెళ్ళాం కదా. ఆర్వీ ట్రైలర్ ఇట్లా మనం ట్రక్కి ఇట్లా అటాచ్ చేసుకొని తీసుకొని వెళ్తారనమాట. వీళ్ళు ఇప్పుడు వెళ్ళి ఎక్కడో కొండలలో ఎక్కడో ఉంటారు, క్యాంపింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు. చూడు, ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మన జిప్ లైన్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ ట్రైన్ రైడ్స్ ఉంది, ఇక్కడ మైండ్ టూర్స్ ఉంది, మిస్టరీ స్పాట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు మిస్టరీ స్పాట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ సో ఈ వేలో వెళ్తే మనకి మిస్టరీ స్పాట్ని మిస్టరీ షాక్ అని కూడా అంటారు.
అవుట్ఫిట్ అన్ని చూస్తే 8 ఫీట్ అవుట్ఫిట్ లానే ఉంటుంది. సో మొత్తం ట్రావెల్ బ్యాక్ అవ్వనట్టు ఉంటుంది అనమాట. I don't want him back. You can keep him there. Sandyని జైల్లో వేశారు. You are under arrest. You gotta work with dynamite. You keep losing those guys. Do you want to come out? Yeah. No. Can you pay something? No, I won't let you out. ఇక్కడ లోపల జైల్లో చూసారా, ఇది సెల్, ఇది మిస్టరీ స్పాట్ ఎంట్రన్స్. మిస్టరీ స్పాట్ కూడా అంటారు, మిస్టరీ షాక్ కూడా అంటారు. బేసికలీ ఇక్కడ ఏమంటే ఏదైతే ఇల్లు ఉంటుందో దాన్ని ఈ మిస్టరీ స్పాట్ అనేది ఒక కన్స్ట్రక్షన్ అన్నమాట. ఒక హౌస్ని గ్రావిటేషనల్కి అగెయిన్స్ట్గా బిల్డ్ చేస్తారు. సో దానివల్ల మనం దాని లోపల ఎంటర్ అవ్వగానే మనము ఆపోజిట్ గ్రావిటేషనల్ పుల్ ఉంటామన్నమాట. సో యాంగిల్స్ అలా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. బేసికలీ ఇదేంటంటే మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ చేసి ఆ ఫీల్ రావడానికి అని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ లోపలికి వెళ్తే టికెట్ ఉంటుంది, పర్ పర్సన్ $9 అలా ఉంటుంది. అడల్ట్స్కి $9, సీనియర్ సిటిజన్స్కి $8, కిడ్స్కి $7. అవునా? ఇది చాలా పాత మైనింగ్ ప్లేస్ అనమాట. 1980s దీన్ని కనిపెట్టారనమాట. కానీ తర్వాత అబెండెంట్ అయ్యి ఇంకా వాడడం మానేశారు. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా మ్యూజియం లాగా పబ్లిక్కి ఓపెన్ చేశారనమాట. ఒకప్పుడు వాడుతున్న వీల్స్ ఇవన్నీ మైనింగ్కి వాడే వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం కన్స్ట్రక్షన్నే అగెయిన్స్ట్ గ్రావిటీ ఉంటుందన్నమాట. సో లోపలికి వెళ్ళంగానే మనకి మొత్తం ఇలా గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. సో ఇది గైడెడ్ టూర్ అనమాట, వాళ్ళు లోపల తీసుకెళ్తారు. ఎంటర్ అయిపోయాము ఇప్పుడే. ఇది మొత్తం ఇట్లా 25 డిగ్రీ యాంగిల్లో ఉంది బిల్డింగ్ మొత్తం కింద చూస్తే. స్లాంట్గా ఉంది కదా. మొత్తం ఇప్పుడు అప్ హిల్ పైకి ఉంది. అండ్ ఈ బిల్డింగ్ మొత్తం చూస్తే ఇట్లా టిల్ట్ అయింది. లోపల ఎక్కడానికి అవ్వట్లే, బిల్డింగ్ మొత్తం టిల్ట్ అయింది. ఇది పైన ఉంది కదా, వాటర్ చూడండి మొత్తం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది, అక్కడ పడుతుంది. కానీ ఇది కిందకి ఇటు ఉంది, కిందకి వెళ్ళి పైన ఉంది, కానీ వాటర్ ఇక్కడ వస్తుంది. ఇంకొకసారి అందరు ఎలా నిల్చున్నారు చూడండి. యాంగిల్ నడవడానికి కూడా కష్టం ఉంది. ఇది బెడ్రూమ్. వాక్ పూల్ టేబుల్ కూడా ఇలా స్లాంటెడ్గా ఉంది. అందరు నిల్చున్నారు కానీ అందరు ఇట్లున్నారు, ఇట్లా పడిపోతున్నట్టు. ఆ చైర్లో వెళ్ళి కూర్చుంటే గ్రావిటేషనల్ పుల్ లేవు, నడు, యా దాని మీద ఎక్కు. ఇప్పుడు ఫుల్ టిల్ట్గా ఉన్నాడు. గ్రావిటేషనల్ పుల్. స్ట్రైట్గా ఉన్నావా? అయిపోయింది. ఇంటి నుంచి బయటకు వచ్చేసాము. యా ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ ఇల్యూషన్. ఇక్కడ దీని మీద నడుస్తుంటే లోతులో ఉన్నట్టు. యా
మైనింగ్కి పిలుస్తున్నారు, టైం అయింది. ఓకే. ఒకప్పుడు మైనింగ్ చేయాలంటే ఇలా మొత్తం యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఓల్డెస్ట్ బ్రిడ్జ్ లాగా ఉంది. అవును. గోల్డ్ పానింగ్ చేసే యాక్టివిటీ లాగా ఉంది ఇక్కడ. స్టోన్స్ మనం ఇలా వాటర్తో జల్లెడ్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి ఇట్లా. యా. దీంట్లో ఇదిగో ఇట్లా ఇది నది అనుకో. నది అడుగున మట్టిలో నుంచి ఒక జల్లెడితోటి తీసి ఇలా 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 తిప్పితే చివరికి గోల్డ్ ఫ్లేక్స్ దిగుతాయి చిన్న చిన్నగా. ఓకే ఓకే. అదే గోల్డ్ అనమాట. ఇదిగో దీన్ని ఇట్లా తీసి ఒక జల్లెడలో పెట్టి ఇలా ఇలా అంటూ ఉంటారు. అలా అలా అంటూ ఉంటారు. చివరికి చిన్న చిన్న కనపడతాయి. ఇందులో ఏం లేవు. ఓకే. ఆ రెడ్గా అవన్నీ అదంతా అంటే గోల్డ్ కోసం వచ్చారు కాబట్టి ఇవన్నీ స్క్రాప్ కింద లెక్క. ఓకే ఓకే. సినిమాలో చూసాం కదా అంటుంటారు, చూసాం. కాలిఫోర్నియా అక్కడ ఉన్నాయి బౌల్స్ చేయడానికి. జెమ్ స్టోన్ కలెక్షన్స్ కదా. వాళ్ళు అలా చేస్తున్నారు. అలా బౌల్లో మనము ఇచ్చేస్తే జెమ్ స్టోన్స్ ఉంటాయి దీంట్లో. బేసికలీ ఏమంటే ఇక్కడ సాయిల్ రిచ్ జెమ్ స్టోన్స్ గోల్డ్ ఫ్లేక్స్కి రిచ్ అనమాట. సో అందుకని ఇక్కడ మైనింగ్ చేసేవాళ్ళు. చాలా వెరైటీస్ ఆఫ్ జెమ్ స్టోన్స్ ఉన్నాయి. క్వార్ట్స్ అన్నీ, రూబీ, సఫైర్, గోల్డ్ నగెట్స్ అని ఒక స్టోర్ కూడా ఉంది. సో మనం ఇక్కడ తీసుకోవచ్చు అనుకుంటా కదా జెమ్ స్టోన్స్. అది అట్లా మైనింగ్ చేసి ఇక్కడ అమ్మొచ్చు అనమాట. ఓ అట్లనా. ఓకే. వాళ్ళు కొనుక్కుంటారు మన దగ్గర అని. ఓ ఓకే ఓకే. వింటేజ్ బాక్స్, స్టోన్స్ అది పెట్టుకోవడానికి బాక్స్ ఇది. గోల్డ్ ఫ్లేక్స్, ప్యూర్ సిల్వర్ ఫ్లేక్స్ ఉన్నాయి. ప్యూర్ గోల్డ్ ఫ్లేక్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు ఇది. ఓకే. ఓ అందులో అంటే మనం చేస్తే దొరుకుతుందా? ఓకే. ఇక్కడ ఇప్పుడు 80sలో కల్చర్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న డ్రామా చేస్తారనమాట. ఇక్కడ జైల్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి వాళ్ళు తప్పించుకొని వస్తే ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న డ్రామా పర్ఫామ్ చేస్తారు. స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు అందరూ గ్యాదర్ అవుతున్నారు షో చూడడానికి చుట్టుపక్కన మొత్తం. You gotta get them feet stomping, them hands clapping. Again, welcome to Goldfield. Talk to you a little bit about safety. Where you're at right now, you're in your safety zone. Please don't get any further out in the street than you are right now. If we find you in the street, a couple things are going to happen. One, we're going to stop the show. And then we're going to turn around and shoot you. Get out of the street! Alright, get the kid off the street. No, he's at the wrong side. Oh, take him. Again, don't get out in the street during the show. Shoot real weapons with live ammunition. This is the invented prior to save on the gunfighters. And it's going to get noisy all over the street. ఈ డ్రామా జరిగేటప్పుడు ఎవరైనా బయటకు వెళ్తే అది మీ పరిస్థితి అని చెప్తున్నారు. If you have any small children, please cover them little ears. 1893లో ఎలా ఉండే అనేది ఇప్పుడు డ్రామాస్ చూపిస్తారనమాట. ఇప్పుడు వాళ్ళు చేసిందంతా ఇట్ ఇస్ జస్ట్ అన్ యాక్ట్ అంతే. వాళ్ళు కాల్చే బుల్లెట్లు కూడా రియల్ కాదు అవి. అవును. జస్ట్ ఫర్ సౌండ్ అండ్ స్మోక్.
She lost her husband again. My husband. You lost your husband again. వాళ్ళ హస్బెండ్ ఎక్కడో వెళ్ళిపోయారంట, వెతుకుతుంది. They said they were going to kill him. I know it. Please, don't kid around with me. I'm serious. He's in the bakery. Chad, get out here, Chad. Come home. You give me. I can't. I've been telling you every day. I got a job for me to do here. You got a job in the Parker Brothers. You're here. No, Parker Brothers. They're up behind you. President Terry. They've been locked up in jail for about 6 years. They're still in Yuma. Yeah, they're up behind you. తాగేసి వచ్చినట్టు యాక్టింగ్ చేస్తాను. I'm going to be working for now. I got plenty of protection. I got my deputy. You get that gun away from him. Hold on. Hold on. Hold on. I'm dropping these dudes. No, I ain't getting paid yet. Get on the whole thing. Place up the way I get that. I have a job for me to do. Make me a damn sandwich when you get home. Remember me? Well, Wendy! I didn't expect you to come back so soon. I am touching you remember me after all these years after you shot my brother. Cold blood while he's paying for his life on his knee. Now that ain't how I remember. Would you put that thing down? You boys can take off the leave. I got no problem with you. Know what you're talking about. Would you get me that thing, man? Yeah, take a look around behind you. We got you moving crossfire. Now, hold on, Wendy. Now, I gave your brother every opportunity. ఇప్పుడు ఈ టీం వాళ్ళకి వీళ్ళకి క్రాస్ ఫైరింగ్ జరుగుతుంది. Cross fight. You know you shot him down. I still have a bullet in my back from when he shot me. And I tell you what, look. You would just get back here right now. I'll show you where you stand. Now, boy, hear me out. Wendy just got out of Yuma, and I guarantee one thing: he doesn't have a dime to his name. So I tell you what, you boys get out here right now. There won't be any posses of war going anywhere. Why would you touch the hole? Get over there. Did I not tell him to go home? Yeah, you did. Just like a husband never listens to his wife. What crazy boy? Let him go. Get your hands up. You women are all like, Get up. Let's get up. I'm I hurt. don't even want to hear you whine. You deserve every bit of Why the you cake. put a dead guy's hat on me? Wait till I get over there. Get over my knee. What do you mean? Here. He shot me in the ear. Ow, 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 ow. Don't feel good, guys. Don't give me a hand. దీనికి వీళ్ళు ఎక్స్ట్రా టికెట్ అని ఏం ఛార్జ్ చేయరు, కానీ అలా టిప్స్ బకెట్ ఉంటుంది, టిప్స్ ఇవ్వచ్చు కావాలంటే. అప్పుడే బిజీగా ఏమో చేస్తున్నారు. ఏదో చేసిరా అంటే అట్లు చేసిస్తాను, అట్లు చేసిస్తున్నాను నాకు. ఓకే, ఇదేం శివరామ్ పల్లీలా? దీంట్లో పల్లిపప్పులు ఆయిల్లో వేసి మంచి కాల్చిన తర్వాత దీంట్లో చిన్నులపై పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి చిన్నులపాయలు వేసి మార్చికి తిప్పి అటుకులు కలపటం అంతే. ఈవినింగ్ స్నాకా? అయిందా? అయిన శాతం కొంచెం ఈ తొక్కలు కూడా టేస్ట్ ఉంటాయి. వేసి అందులో వేసి మిర్చి కూడా వేసి అన్నీ వేసి సాల్ట్
ఎక్కువ పడుతుంది. మస్టర్డ్ కరివేపాకు లాస్ట్ వేసుకోవాలి, లేకపోతే మాడిపోయింది. ఇప్పుడు ఏం వేగినాయి కదా, దీంట్లో పక్కకు వేసేయాలన్నమాట. క్విక్ ఈజీగా అయిపోతుంది. ఓకే, మీకు ఉన్నాయా? ఇదేనా? అంతే. మంచి తిప్పుకోవాలి, ఉప్పు చూసుకొని అవసరమైతే ఇంకొంచెం వేసుకోవాలి. స్టవ్ ఆన్ ఉండాలా? ఆన్ ఉండాలి. ఓకే. ఓకే, మంచి మిక్స్ చేసాం కదా, డన్. పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు వేడి మీద తింటే ఇంకా మెత్తగా ఉంటాయి. ఒక 5-10 నిమిషాలు టైం గ్యాప్ ఇస్తే కూల్ అయిపోయి క్రంచీగా అవుతాయి అన్నమాట. డన్. ఇప్పుడు స్టార్ట్. బాగా చేస్తావు, నేను చెప్పినట్టు నేర్పించినట్టు చేసావా నాన్న? థ్యాంక్ యూ అన్న. సరే మరి కానివ్వండి.